ఎస్ రైట్, మళ్ళీ వస్తానులేండి. ఓకే, ప్రస్తుతం మనకు మహమ్మద్ న్యూమన్ గారు జనరల్ ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్. నమస్తే న్యూమన్ గారు. ఎస్ సార్, ఏంటి ఎలా చూస్తారు? ఇప్పటిదాకా మీరు విన్నారు ఆల్రెడీ ఏం చెప్పారు గౌతమ్ ప్రసాద్ గారు. ఇదంతా కేవలం రాజకీయ ఒత్తిడితోటి రాజకీయ ప్రెజర్ కోసం చేస్తున్నదే కానీ ఇది సరెండర్ లేదు, సొరకాయలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ప్రభాకర్ సరెండర్ తోటి స్పీడప్ అందుకుంటుంది అనుకోవాలా? ఇప్పటివరకు కూడా కేవలం ఇది ఒక ఇష్యూగా రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సరెండర్ తోటి ఇందులో ఉండే వాస్తవాలు ఇప్పుడు బయటకు రాబోతున్నాయా? Very good evening to you as well as all the viewers as well as BRS మిత్రులు ప్యానెల్ మెంబర్ గౌతమ్ గారు. ఏదైతే మనం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నామో, మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, నేటి ముఖ్యమంత్రి వర్యులు చాలా కేటగారికల్గా మేము ఎవ్రీ టైం టు టైం మేము చెప్తూ వెళ్ళామండి. అపోజిషన్స్ మీద పొలిటికల్ సర్వేలెన్స్ చేస్తూ ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ మా ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మేము అధికారంలో రాకముందే మేము చెప్పినాము. అధికారంలోకి వచ్చినాక మేము ఎంక్వైరీ వేయడానికి వెళ్ళినప్పుడు మాకు ఏమర్థమైంది అని అంటే, ప్రైమా ఫేసీ కింద నేను చెప్తున్నానండి, ఎప్పుడైనా ఒక క్రైమ్ జరిగేటప్పుడు దాని యొక్క ప్రైమా ఫేసీని చూడాల్సిన అవసరం ఉంటుంది. చట్టం దాని గురించి చెప్తుంది. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడు దాన్ని తరోగా డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పేసి మాకు అర్థమైంది. ఇక్కడ వాస్తవానికి జరిగింది అని చెప్పేసి అప్పుడు మేము దాంట్లో ఎంక్వైరీ వేసిస్తున్నప్పుడు ఇక్కడ ముఖ్య పాత్రదారుడు, సూత్రధారుడు అయినటువంటి మిస్టర్ ప్రభాకర్ రావు గారు దేశం విడిచి పారిపోయినప్పుడు అంటే ఆయనకి తెలిసిపోయింది ఇక్కడ ఉంటే మాత్రం వీరు మమ్మల్ని ఏదో రకంగా సమాచారాన్ని తీసుకుంటారు అని చెప్పేసి వారికి అర్థమయ్యి వారు వెళ్ళినారు. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని అంటే, ఒకవేళ దేశ భద్రతకి ముప్పు ఉన్నప్పుడు, లేకపోతే స్టేట్ భద్రతకి ముప్పు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పైన ఉన్నటువంటి యూనియన్ హోమ్ సెక్రటరీకి కానివ్వండి, అక్కడ వారికి లిఖితపూర్వకంగా వారు రాసి ఇవ్వాలా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫలానా వ్యక్తులకి ఫలానా పీపుల్ యొక్క ఫోన్లని మేము ట్యాప్ చేయదలుచుకున్నాము, ఎందుకు అనంటే వీరి వల్ల ఈ సమస్యలు ఏర్పడబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కేటగిరికల్గా రాతపూర్వకంగా ఇచ్చినప్పుడు, వాళ్ళు అప్రూవల్ తెలిపినప్పుడు వీళ్ళు చేయడానికి వెసులుబాటిస్తుంది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ఏమని చెప్తుందండి, ఎప్పుడైనా చేయదలుచుకుంటే ఈ యొక్క ప్రొసీజర్ ఫాలో చేయాలి అని చెప్పేసి. నేను ఒక్క విషయం ఈ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, వారు ట్యాపింగ్ జరిగింది వాస్తవం, మరి వారు అడిగారా లేదా అని చెప్పేసి మేము సెంట్రల్ ఏజెన్సీస్కి అడిగినప్పుడు, కేంద్ర హోంశాఖకు అడిగినప్పుడు వారు మమ్మల్ని ఏనాడు కూడా 10 సంవత్సరాలు అడగలేదని చెప్పేసి మా దగ్గర లిఖిత పూర్వకంగా మాకు సమాచారం వచ్చింది. అంటే ఇది ఇల్లీగల్గా జరిగిందని చెప్పేసి నిర్ధారణ అయింది. సరే, ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరు ఆఫీసర్స్ దీంట్లో ఉన్నారు, ఎవరి ఒత్తిడి వల్ల వీరు చేసినారు, ఏ రావు చెప్తే ఈయన చేసినాడు అని చెప్పేసి మాకు సమాచారం తీయాలి. కాబట్టి మేము సమాచారం తీస్తున్న తరుణంలో ఆయన దేశం విడిచిపోయినాడు కాబట్టి ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేపించి మరి ఆయన అక్కడే గ్రీన్ కార్డు తీసుకొని సిటిజన్షిప్ తీసుకొని అక్కడే స్థిరపడిపోవాలా, దొంగలాగా దాక్కోవాలా అని చెప్పేసి ఏనాడైతే ప్రభాకర్ రావు అనుకున్నాడో, ఆయన మీద దేశం విడిచి పారిపోతే ఆయన దేశం నుంచి లాక్కొని వచ్చినాం ఇక్కడికి. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయనకి గత్యంతరం లేక ఇక్కడ తీసుకొచ్చేసేసి ఆయనకి ఎంక్వైరీలో మేము కూర్చోబెట్టడం జరిగింది. ఈరోజు ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి మేము ప్రతి ఒక్కరిని విచారణకి పిలిచేసేసి ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో వారిని కూడా అడగడం జరుగుతున్నది. మాకు క్లియర్ గా సమాచారం ఉంది వీరి ఫోన్లు ట్యాప్ చేసినారని. ఎవరిది చేసినారండి? పొలిటికల్ సర్వేలెన్స్ చేస్తూ ఈయనేదో అపర చాణక్యుడు అని చెప్పేసి, ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పేసి, ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తాడని చెప్పేసి ఒక బూటకంగా ఆయన చూపించే ప్రయత్నం చేసినాడు. మాకేమర్థమైందండి, ఈయన ట్యాపింగ్లు చేస్తున్నాడు, ఈయన ట్యాపింగ్లు చేసి సమాచారాన్ని తీసుకుంటున్నాడని చెప్పేసి మాకు అర్థమైంది. బిజినెస్ మెన్ల యొక్క సమాచారాన్ని ఈయన తీసుకుంటున్నాడని మాకు అర్థమైంది. హీరోయిన్ల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాడని మాకు అర్థమైంది. మాకేమర్థమైందండి, ఈయన హవాలా డబ్బులు తీసుకొస్తున్నటువంటి బిజినెస్ మెన్ల దగ్గర నుంచి కూడా ఈయన దోచుకుంటున్నాడని మాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇదే కాదండి BRS లో ఉన్నటువంటి కీలకమైన మంత్రులు, కీలకమైన మరి యొక్క వైఫ్స్
వారి యొక్క వైఫ్ కానివ్వండి, వారి సొంత చెల్లె, సొంత బావని కూడా వదిలేయండి. ఇటువంటి దుర్మార్గులు, ఏం సాడిజం అండి? ఏం సాడిజం అండి? ఇంత చేస్తున్నా సరే మీరు చెప్తారు ఒక్కసారి ఆయన అడిగేది చాలా ఇంపార్టెంట్ సార్. రైట్ టు ప్రైవసీ, ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ హరిస్తూ ఇష్టారాజ్యంగా మేము రికార్డింగ్లు చేస్తాం, మేము ఒకరిని భయపెట్టిస్తామంటే ఊరుకోవడానికి ఎవరు లేరు. రూల్ ఆఫ్ ద లా ఉంది ఇక్కడ తెలంగాణలో. 100% చట్టరీత్యా శిక్ష పడుతుంది. 100% లాక్కొని వస్తాం. ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని లాక్కొని ఈడ్చుకొని వస్తాం. 100% జైలుకి పంపిస్తాం. ఏం తమాషాలు చేస్తున్నారా?